वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअदा व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिहसान इला यौमिद्दीन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम फ़अलम अन्नहु ला इलाहा इल्लल्लाह व क़ालहु तआला कुल हल यस्तविल लज़ीना यअलमून वल्लज़ीना ला यअलमून इन्नमा यतज़क्करु उलुल अलबाब व क़ालहु तआला यरफ़इल्लाहु अल्लज़ीना आमनु मिनकुम वल्लज़ीना ऊतुल इल्म दरजात व क़ालहु तआला इन्नमा यख्शल्लाह मिन इबादिहिल उलमा व क़ालहु तआला वअल्लमल आदमल अस्माअ कुल्लहा सुम्मा अरदहुम अलल मलाइका फ़क़ाल अंबिऊनी बिअस्मा हाउलाई इन कुंतुम सादिकीन व क़ालहु तआला वक़ुल रब्बि ज़िदनी इल्मा। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇల్మ్ గురించి ఖురాన్లో చాలా ఆయతుల్లో తెలియపరిచాడు. ఇల్మ్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి. ఇల్మ్ మనం ఏదైనా అమలు చేయాలంటే ముందు అవసరం. అల్ ఇల్ము ఖబ్లల్ కౌల్ వల్ అమల్. ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి అధ్యాయము కట్టారు సహీ బుఖారీలో. ఏదైనా పని చెయ్యాలన్నా చెప్పాలన్నా ముందు కావాల్సిందేంటి? ఇల్ము. ఇల్ము లేకుండా చెయ్యటము చెప్పటము వ్యర్థమే. ఏం చేయాలన్నా ప్రాపంచిక విషయాలైనా పరలోక విషయాలైనా ధార్మిక విషయాలైనా సాధారణంగా ఆ పని చేయాలంటే దాని గురించి జ్ఞానము ఉండాలి. జ్ఞానము లేకుండా ఆ పని చేయటము వ్యర్థము, ప్రమాదము, ఒకదానికోటి అవుతుంది. కాబట్టి జ్ఞానం అనేది అవసరము. ధార్మిక జ్ఞానము ఎంత అవసరం ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే నాకు మరణించిన తర్వాత సమాధిలో అల్లాహ్ యొక్క గ్రంథము ఖురాన్ సహాయం చేయాలి. సమాధి నుంచి లేచేటప్పుడు కూడా నాకు ఖురాన్ సహాయంగా ఉండాలి. మహేషర్లో తీర్పు మైదానంలో నిలబడేటప్పుడు కూడా ఖురాన్ నాకు సహాయంగా ఉండాలి. జన్నత్లో వెళ్ళక ముందు పులుసురాత్పై కూడా ఖురాన్ నాకు సహాయంగా ఉండాలి. జన్నత్లో వెళ్ళిన తర్వాత కూడా ఖురాన్ నాకు సహాయంగా ఉండాలి. మరి ఇంతగా నువ్వు ఆశించినప్పుడు ఇక్కడ ఖురాన్ పట్ల ఎంత శ్రద్ధ చూపించావనేది అవసరమా లేదా? అవసరమా లేదా? అన్ని చోట్ల నీకు ఖురాన్ అవసరం, కానీ నీకు ప్రపంచంలో ఖురాన్ అవసరం లేదు. ప్రపంచంలో అవసరం లేదు. చనిపోయిన తర్వాత నాకు ఇంకా నిత్యం ఖురాన్ నాకు తోడుగా ఉండాలి. జీవితాంతరం ఎప్పుడు కూడా ఖురాన్ని నువ్వు తోడుగా చేసుకోలేదు. నిత్యం నీకు తోడుగా ఉండాలి అంటే ఎలా ఉంటుంది? అందుకే మన జీవితంలో ఖురాన్ని మనము ఎంత మన తోడుగా ఉంచుకుంటున్నామో అంతే మన చనిపోయిన తర్వాత కూడా ఖురాన్ మనకు తోడుగా ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ గ్రంథానికి ఇచ్చినటువంటి గొప్ప ఘనత ఏమిటంటే ఇది ప్రపంచంలో కూడా మనల్ని మార్గం చూపిస్తుంది.
ఇన్న హాజల్ ఖురాన యహ్దీ లిల్లతి హియ అక్వం. నిస్సందేహముగా ఈ ఖురాన్ ప్రజలకు అత్యంత తిన్నటి మార్గం చూపిస్తుంది. అక్వం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ అలీఫ్ వాడారు. అక్వం అంటే అత్యంత తిన్నటి మార్గం, ఏ మాత్రము వక్రత కనిపించినటువంటి తిన్నటి మార్గం చూపిస్తుంది ఖురాన్. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఖైరుకుం మన్ తఅల్లమల్ ఖురాన వ అల్లమహు. మీలో ఉత్తములు వారు ఎవరైతే ఖురాన్ని నేర్పిస్తున్నారో నేర్చుకుంటున్నారు. నేర్పించడం కూడా ఉత్తమమే, నేర్చుకోవడం కూడా ఉత్తమమే. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు ఒక వ్యక్తిని కలిసి అడిగారు, ఏంటి మక్కాలో నీకు నేను గవర్నర్గా పెట్టాను కదా, నువ్వు వచ్చేటప్పుడు ఆ బాధ్యత ఎవరికి ఇచ్చి వచ్చావు? ఆయన అన్నారు, ఉమర్ అమీరుల్ ముమినీన్, నేను నా యొక్క ఒక దాసుడు, ఆ కాలంలో దాస్యం ఉండేది కదా, ఆ దాసుడిని బానిసని విముక్తి చేసే ఒక బానిసని పెట్టి వచ్చాను. అదేంటి అలాంటి పని చేశావు? లేదు, ఆయనకి ఇల్మే ఫరాయిజ్ బాగా తెలుసు. ఇల్మే ఫరాయిజ్ అంటే ఏంటి? ఇల్మే ఫరాయిజ్ అంటే ఆస్తి పంపకము. ఇది చాలా పెద్ద ఇల్ము, చాలా పెద్ద జ్ఞానము. ఆస్తి పంపకం అనేది ఖురాన్లో సూర నిసాలో వస్తుంది, ఆస్తి పంపకముల గురించి. దాని గురించి జ్ఞానము ఆయనకుంది, ఖురాన్ జ్ఞానము ఆయనకుంది. అందుకే ఆయనకి నేను నా బాధ్యత అప్పచెప్పి వచ్చాను. అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు ఏమన్నారు తెలుసా? అవును, ప్రవక్త నిజం చెప్పారు. ఏమని నిజం చెప్పారు? అల్లా ఈ గ్రంథము ఖురాన్ ద్వారా అనేకమైన జాతుల్ని పైకి లేపుతాడు, అనేకమైన జాతుల్ని కింద అనగదొక్కుతాడు. ఇప్పుడు ఖురాన్ రాకముందు మక్కాలో ఉన్నటువంటి ముష్రికుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా బతికేవారు? వారి స్థితిగతులు ఏంటి? చరిత్ర చదివితే తెలుస్తుంది. ఎండిన చర్మాలు నానబెట్టుకొని తినేవారు, గొర్రెలు కాచుకునేవారు, తినటానికి ఏమీ లేదు, చాలా ఇబ్బందులతో బతికేవారు. మరి ఖురాన్ వచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఎంత గౌరవం ఇచ్చాడు? రోమన్ సామ్రాజ్యము పతనమైపోయింది, పారసిక సామ్రాజ్యం కూడా పతనమైపోయింది. ఈ రెండు రాజ్యాలు యొక్క పూర్తి ధనము వారి పాదక్రాంతులు అయిపోయింది, కాళ్ళ కింద వచ్చేసింది. దేని ద్వారా? ఇదే ఖురాన్, అల్లాహ్కే గ్రంథం ద్వారా. అందుకే థామస్ కార్లైన్ ఏమన్నాడంటే, చరిత్రకారుడు, ఖురాన్ రాకముందు మక్కా వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదంటే, అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, మక్కా వాళ్ళని పట్టించుకోలేదు, విడిచిపెట్టేశాడు. వాళ్ళని ఒక బొగ్గు అనుకున్నాడు, వాడిని ముట్టుకుంటే నాకే మసి అంటుకుంటుంది, వాళ్ళెందుకు నాకు అని చెప్పి వాళ్ళని విడిచిపెట్టేసి స్కిప్ చేసి వెళ్ళిపోయాడు అలెగ్జాండర్. కానీ ఆ జాతి ఇప్పుడు ప్రపంచానికి తలమానికులయ్యారు, ప్రపంచ కిరీటము వారి తలలో ఉంది. కారణం ఏంటి? ఖురాన్, అల్లాహ్ యొక్క గ్రంథం. అందుకే అల్లామా ఇక్బాల్ గొప్ప కవి, ఆయన ఏమన్నాడంటే, ఆ కాలంలో వారు ఖురాన్ని పట్టుకొని ప్రపంచాన్ని జయించారు, ఈ కాలంలో
ముస్లింలు అవమాన స్థితిలో ఉన్నారంటే ఖురాన్ని విడిచిపెట్టేశారు. ఖురాన్ అయితే ఉంది, కానీ ఖురాన్ ముస్లింలకు జతగా లేదు. ఆ కాలంలో కూడా ఖురాన్ ఉంది, ఇప్పుడు కూడా ఖురాన్ ఉంది. ఆ కాలంలో ముస్లింలు ఉన్నారు, ఈ కాలంలో ముస్లింలు ఉన్నారు. ఆ కాలంలో ఖురాన్ ముస్లింలకు జతగా ఉండేది, ఈ కాలంలో ఖురాన్ ముస్లింలకు జతగా లేదు. ముస్లిం సమాజము తన గ్రంథము ఖురాన్ని విడిచిపెట్టేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ గ్రంథాన్ని, ఖురాన్ని ఒక అద్భుతము అన్నాడు. సహీహ్ బుఖారీలో హదీస్ వస్తుంది, ప్రతి ప్రవక్తకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అద్భుతం ఇచ్చాడు. మూసా అలైహిస్సలాంకి ఏమిచ్చాడు? కర్ర, కింద వేస్తే పాము అయిపోయేది. కొండసలు, భయంకరమైన కొండసలు. 70,000 మంది మాంత్రికుల యొక్క మంత్రజాలాన్ని ఒక ముద్దలో మింగేసిన అద్భుతమైన కొండసలుగా మారిన ఒక కర్ర. ఈసా అలైహిస్సలాం చనిపోయినని బతికించేవారు. సాలిహ్ అలైహిస్సలాం బండరాతి నుంచి గర్భిణి ఒంటిని తీశారు. ఎందుకు ఈ అద్భుతాలు అల్లాహ్ ప్రవక్తలకు ఇచ్చాడు? ప్రజలు ప్రవక్తల్ని విశ్వసించాలని ఈ అద్భుతాలు ఇచ్చాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నాకు ఒక అద్భుతం ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అది ఖయామత్ వరకు మిగిలి ఉంటుంది, నా తర్వాత సమాప్తం అవదు. గత ప్రవక్తలకు ఇచ్చిన అద్భుతాలు వారు వెళ్ళిన తర్వాత సమాప్తం అయిపోయింది. ఇప్పుడు ఆ కర్ర తీసుకొచ్చి వేస్తే పాము అవుతుందా? ఏమవుతుంది, కర్రే ఉంటుంది. అద్భుతాలు అనేవి ప్రవక్తల కాలంలో పనిచేశాయి, ఆ తర్వాత పనిచేయలేదు. కానీ ఖురాన్ ఖయామత్ వరకు కూడా పనిచేస్తుంది. దాన్ని ఉపయోగించటం రావాలి. ఉపయోగించాలంటే దాన్ని దరి చేర్చుకోవాలి. చాలామంది ఖురాన్ గ్రంథాన్ని ఉపయోగిస్తారు ఒట్టు వేయటానికి. అసలు ఒట్టు వేయటానికి ఖురాన్ వచ్చిందా? కాదు. చాలామంది ఖురాన్ ఉపయోగిస్తారు తాయెత్తులు కట్టుకోవడానికి. తాయెత్తులు కట్టుకోవడానికి ఖురాన్ వచ్చిందా? చాలామంది ఖురాన్ ఉపయోగిస్తారు రక్షక రేకులు కట్టుకోవడానికి. రక్షక రేకులు కట్టుకోవడానికి ఖురాన్ వచ్చిందా? లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ గ్రంథము బొగ్గు లాంటి ప్రజలను వజ్రాలుగా తీర్చిదిద్దాలని పంపాడు. బొగ్గులో, వజ్రంలో ఉండే మెటీరియల్ ఒకటే, పదార్థం ఒకటే, అది కార్బన్. కానీ దాని అమరిక తేడా కారణంగా బొగ్గు వజ్రం అయిపోతుంది. అంటే కాల్చటానికి ఉపయోగపడే బొగ్గు ఏమవుతుంది? అలంకరణలో పెట్టే వజ్రం, రాణిగారి కిరీటంలో ఉండే వజ్రంగా మారిపోతుంది. అంటే ఏ స్థాయిలో చేరిపోతుంది ఒక బొగ్గు? చాలా పై స్థాయి. కిరీటం అంటే పై స్థాయి. దానికి పెద్ద విలువ ఉంటుంది, పెద్ద సెక్యూరిటీ ఉంటుంది, చాలా వాల్యూ. చూడాలంటే కూడా చాలా ఇబ్బంది, అందరూ చూడలేరు, అందరికీ అందుబాటులో ఉండదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బొగ్గు లాంటి మానవులను వజ్రాలుగా తీర్చిదిద్దటానికి ఖురాన్ పంపించాడు. అందుకే అలెగ్జాండర్ వారిని అప్పుడు పట్టించుకోలేదు, బొగ్గుగా ఉండేవారు. తర్వాత వారు వజ్రాలుగా మారిపోయారు. ఇదే ఖురాన్. కానీ అంత సులువుగా మారిపోతారా? లేదు. బొగ్గుని 3000 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి చేస్తే అది వజ్రం అవుతుందట. మనం వేడి చేస్తే బూడిదైపోతుంది. అది ఏ విధంగా వేడి చేయాలి అల్లాహ్కు తెలుసు. అద్భుతమైనటువంటి స్థితిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేడి చేస్తాడు, అప్పుడు అది వజ్రం అవుతుంది, డైమండ్ అవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని, ఖురాన్ని ఈ లోకంలో పంపించాడు. బొగ్గుని కాల్చడానికి ఉపయోగిస్తారు కదా, వజ్రాల్ని అలంకరించడానికి ఉపయోగిస్తారు. అది కూడా ఎక్కడ పడితే అక్కడ అలంకరించడానికి కాదు, రోడ్ల మీద, ఇళ్ళ మీద కాదు, పెద్ద పెద్ద రాజుల భవనాలలో. అదే జన్నత్.
స్వర్గములో అలంకరణ కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ని పంపించి స్వర్గ అలంకరణ కొరకు వజ్రాలను తయారు చేయడానికి ఈ గ్రంథాన్ని లోకంలో పంపించాడు. కానీ మనము దాన్ని చాలా చులకనగా చూస్తున్నాం. అది కూడా మనల్ని చాలా చులకనగా చూస్తున్నాం. ఎందుకంటే మనం ఎలా చూస్తామో అలాగే, మనము ఎంత విలువిస్తే ఆ గ్రంథం కూడా మనకు అంత విలువిస్తుంది. అటువంటి అద్భుతమైన గ్రంథం అల్లాహ్ పంపించాడు. కానీ దాన్ని ఆశించటానికి, తీసుకోవటానికి ఏమైనా కోట్లు ఖర్చు పెట్టాలా? ఏమి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అందరికీ అవైలబుల్గా ఉంది. కానీ దాన్ని తీసుకోవటానికి దగ్గర వస్తే లక్షలాది శైతాన్లు అడ్డుకుంటాయి. లక్షలాది శైతాన్లు అడ్డుకుంటాయి. అన్ని రకాలుగా దాని దగ్గరికి వెళ్ళొద్దు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈ గ్రంథము ఖురాన్, ఇన్న హాజల్ ఖురాన్ యహ్దీ లిల్లతీ హియ అక్వం, ప్రజలకి అత్యంత తిన్నటి మార్గం చూపిస్తుంది. ఆ మార్గమే జన్నత్కి వెళ్తుంది. ఇప్పుడే మన అబ్దుర్రహీం కూడా చదివారు ఆయతు. ఖాల రసూలు యా రబ్బీ ఇన్న కౌమి ఇత్తఖదు హాజల్ ఖురాన మహజూరా. ఇది ఒక కంప్లైంట్. ఇది ఒక కంప్లైంట్. ఎవరి కోసమైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారంటే ఎలా ఉంటుంది? కొంచెం భయంగా ఉంటుంది. ఏమైందో, ఎందుకు, ఏంటి, ఏం కంప్లైంట్? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కంప్లైంట్ చేస్తున్నారు. చేస్తున్న వ్యక్తి ఎవరు? మనము చదివాం కదా కలిమా, లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్. ఆ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా, ఆయన కంప్లైంట్ చేస్తున్నారు. ఆయన ఎవరు? ప్రవక్త కల్లా ఇచ్చినటువంటి టైటిల్స్ ఏంటి? షాఫియే కౌసర్, కౌసర్ని త్రాపించే వ్యక్తి. షాఫియే మైసర్, తీర్పు మైదానంలో సిఫారసు చేసే వ్యక్తి. ఇమాముల్ అంబియా, ప్రవక్తలకే నాయకుడు. రహ్మతుల్ ఆలమీన్, సమస్త ఆలమీన్ అంటే లోకాలు, సమస్త లోకాలకు కారుణ్యము. అటువంటి ప్రవక్త ఏం కంప్లైంట్ చేస్తున్నారు? యా రబ్బి, ఓ నా ప్రభు, ఈ నా జాతి వారు ఉన్నారే, ఇన్న హౌమిత్తఖదు హాజల్ ఖురాన మహజూరా, నీ గ్రంథాన్ని వెనుక పడేశారు. వెనుక పడేయడం అంటే ఏంటి? పట్టించుకోకుండా విడిచిపెట్టేయడం. ఈ లిస్టులో ఎవరు ఉన్నారో చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఖురాన్ని పట్టించుకుంటున్నానా లేదా అనేది నాకు తెలుసా లేదా? తెలుసు. అలాగే ప్రతి వ్యక్తికి తెలుస్తుంది, నేను ఖురాన్ని పట్టించుకుంటున్నానా లేదా. పట్టించుకోకపోతే ఏమవుతుంది? వారి గురించి కంప్లైంట్ చేస్తారు. ఆయనకి రాదు కదా, ఆయన నేర్చుకోలేదు కదా అని ఉండదు. ఉండదు. ఎందుకంటే నువ్వు అన్నీ నేర్చుకుంటున్నావు. ఆడవాళ్ళు వంట నేర్చుకోవట్లేదా? రకరకాల వంటలు, బట్టలు కుట్టడము, తర్వాత సాఫ్ట్వేరు, చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. డిగ్రీలు చేసేవాళ్ళు ఉన్నారు, పీజీలు చేసేవాళ్ళు ఉన్నారు, ఎంబీబీఎస్ చేసేవాళ్ళు ఉన్నారు, డాక్టరేట్ చేసేవాళ్ళు ఉన్నారు, పిహెచ్డి చేసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నేర్చుకున్నవాడు నువ్వు ఖురాన్ నేర్చుకోవా? ఖాల రసూలు యా రబ్బీ ఇన్నా కౌమి ఇత్తఖదు హాజల్ ఖురాన మహజూరా. ఓ నా ప్రభు, ఈ నీ జాతి వారు, ఈ నా జాతి వారు నీ గ్రంథాన్ని పట్టించుకోలేదు. ఇది మామూలు కంప్లైంట్ కాదు, చాలా సీరియస్ కంప్లైంట్. ఇది తీర్పు మైదానంలో ప్రవక్త నిలబడి మన గురించి అల్లాహ్ ముందు కంప్లైంట్ చేస్తున్నారు. అల్లాహ్తో యా రబ్బీ ఇన్నా ఖౌమి ఇత్తఖజు హాజల్ ఖురాన్ మహజూరా. స్వయంగా ప్రతి వాళ్ళు ఒప్పుకుంటారు,
అక్కడ అల్లా నేను అన్నీ నేర్చుకున్నాను, ఖురాన్ కూడా నేర్చుకుందాం అనుకున్నాను. నాకు చాలామంది అంటారు, గురువుగారు నేను ఖురాన్ నేర్చుకోవాలండి, నేను కూడా ఇందులో దిగిపోవాలి. అలా చెప్తూ సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, రిటైర్ కూడా అయిపోయాడు, ఇంకా అదే అంటున్నాడు. తర్వాత సమాధిలోకి వెళ్ళిపోయాడు. చూస్తూ చూస్తూ అయిపోతుంది జీవితం. కావున ఈ విషయంలో ఆలస్యం చేయటము ప్రమాదకరం, భయంకరమైన ప్రమాదం. ఎందుకంటే ఇదే మనకు ఒక గైడ్. ఎక్కడికి వెళ్ళటానికి? జన్నత్కి. జన్నత్కి వెళ్ళటానికి ఇదే మనకు ఒక వాహనం. కాబట్టి ఇది నేర్చుకోవటం ఏమైనా ఇబ్బందికరమా? చాలామంది అంటారు ఇబ్బందికరం అని. లేదు, నేను ఇది నేర్చుకోవటం సులభతరం అని అంటారు. ఎందుకంటే సహాబాకు అల్లా నిరక్షరాస్యులు అన్నాడు. హువల్లదీ బఅస ఫిల్ ఉమ్మీయీన రసూలం మిన్హుం. ఉమ్మీలలో, నిరక్షరాసులలో అల్లా ఒక నిరక్షరాసులైన ప్రవక్తని పంపించారు. అందుకే ప్రవక్త అన్నారు సల్లల్లాహు అలైహి వసల్లం, వారు నిరక్షరాస్యులు కాబట్టి సైకిల్ చేసి చెప్పేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. నెల గురించి, నెల ఇలా కూడా వస్తుంది అని 3 సార్లు కొట్టారు. నెల ఇలా ఇలా అని ఇలా కూడా చెప్పారు. అంటే అక్షర జ్ఞానము లేదు వారికి. కానీ ఖురాన్ యొక్క హాఫీజులు అయ్యారా లేదా? ఈ అద్భుతం దేంట్లో ఉంది? దేంట్లో ఉంది? ఖురాన్లో ఉంది. ఖురాన్లో ఈ అద్భుతం ఉంది. ఎవరైనా సరే ఈ అద్భుతాన్ని స్వీకరించాలి అని చెప్పి పట్టుపడితే ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక వ్యక్తి 50 సంవత్సరాల తర్వాత, ఆయన ఎవడు కోడు, మారిస్ బుకైల్, ఆయన ద ఖురాన్, ద బైబిల్ అండ్ మోడర్న్ సైన్స్ అనే పుస్తకం రాశాడు మారిస్ బుకైల్. ఆయన 50 సంవత్సరాల వయసులో ఖురాన్ని నేర్చుకోవాలని రియాద్ వెళ్ళి అక్కడ ఖురాన్ నేర్చుకోవడానికి జాయిన్ అయిపోయాడు. నేర్చుకున్నాడు. అరబ్బీలో ఖురాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలని 50 సంవత్సరాల వయసులో. ఒక ముస్లిమేతరుడు. ఆ తర్వాత ఇస్లాం తీసుకున్నాడు, ఆయన ముస్లిం అయ్యాడు. కానీ మనము జీవితాలు గడిచిపోతున్నాయి, ఖురాన్ని నేర్చుకోలేకపోతున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నారు, స్వయంగా ఖురాన్లో, వమన్ ఆరద అన్ జిక్రీ ఫఇన్న లహు మঈషతన్ జన్కా వనహ్షురు యౌమల్ ఖియామతి అమా ఖాల రబ్బీ లిమా అషర్తనీ అమా వఖద్ కున్తు బసీర్ ఖాల కదాలిక అతత్క ఆయాతునా ఫనసీతహా కదాలికల్ యౌమ తున్సా. ఇక్కడ చూడండి అల్లాహ్ ఏమంటున్నారు, ఎవరైతే నా జ్ఞాపిక ఖురాన్ నుండి పెడచెవు పెడుతున్నాడు, ఆరద అన్ జిక్రీ, పెడచెవు పెడుతున్నాడు, అన్నీ బాగా వింటున్నాడు, మెసేజ్ ఏదో వచ్చింది చాలా జాగ్రత్తగా వింటున్నాడు, అన్నీ జాగ్రత్తగా వింటున్నాడు, కానీ అల్లాహ్ గ్రంథాన్ని పెడచెవు పెడుతున్నాడు. ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఖురాన్లో ఏ భాగమో ఏ ఆయత్ మనం తెలుసుకున్నాము పరిశీలించుకుంటే చాలు. అది కాకుండా వేరే విషయాలు ఎన్ని తెలుసుకున్నాము మనకే తెలుస్తుంది. అందుకే అల్లాహ్ ఆరద అన్ జిక్రీ, ఎవరైతే నా జ్ఞాపిక నుండి పెడచెవు పెడతాడో, ఆరదు తిరస్కారము, పెడచెవు, లేకపోతే ఏమరుపాటు, ఫఇన్న లహు మঈషతన్ జన్కా, వారికి ప్రాపంచిక జీవితం చాలా ఇరుకైన జీవితంగా చేసేస్తాను అంటున్నాడు. అన్నీ ఉంటాయి కానీ ఇరుకైన జీవితం, అదొక రకమైనటువంటి బెంగ, అదొక రకమైనటువంటి
ఏదో రకమైన టెన్షన్. మైషతన్ జన్కా వనఅషురు యౌమల్ ఖియామతి ఆమ, తీర్పు దినం నాడు గుడ్డివాడుగా లెగుస్తారు, కనిపించదు. ఖాల రబ్బీ లిమ అషర్తని ఆమ, అడుగుతున్నాడు వీడు, ఓ నా ప్రభు అల్లా, నన్ను గుడ్డివాడుగా ఎందుకు లేపావు? ఏమడుగుతున్నాడు? గుడ్డివాడుగా ఎందుకు లేపావు? ఒక అదుకుంతు బసీర్, నాకు ప్రపంచంలో కళ్ళు ఉండేవి అంటే ఏమంటున్నాడు? నాకు ప్రపంచంలో కళ్ళుండేవి, ఇప్పుడెందుకు గుడ్డివాడుగా చేసావు అంటే అక్కడ ఉంటే ఇక్కడ కూడా ఇవ్వాలి, అక్కడ కళ్ళుంటే ఇక్కడ కూడా ఇవ్వాలి, ఇక్కడ ఎందుకు నాకు గుడ్డివాడిగా చేశావు? ప్రపంచంలో కళ్ళుండేవి, నువ్వు పుట్టేటప్పుడు అల్లా నీకు కళ్ళిచ్చాడు, సంవత్సరం అయింది, 5 సంవత్సరాలు అయ్యింది, 10 సంవత్సరాలు అయింది, ఉన్నాయా లేదా కళ్ళు? ఉన్నాయి. 10, 15, 20, 30, 40, 50, 60, 70 నీ కళ్ళు ఉన్నాయి. కానీ నువ్వు నీ కళ్ళను నా గ్రంథం గురించి ఉపయోగించావా? ఎప్పుడైనా ఉపయోగించలేదు. నీ కళ్ళను యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఇంకేంటేంటో దాని గురించి పిచ్చిగా ఉపయోగించావు నీ జీవితంలో. 5 సంవత్సరాల నుంచే నువ్వు స్టార్ట్ చేసావు. జీవితాంతరం నీ కళ్ళను అన్నిట్లో ఉపయోగించావు. నా గ్రంథము ఖురాన్ గురించి ఎంత శాతం ఉపయోగించావు? రబ్బీ లిమ అషర్తని ఆమ వఖద్ కుంతు బసీర్, అవును నీ కళ్ళుండేవి, కానీ ఇప్పుడు ఏం చేసావు? ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నావు కదా, కళ్ళు ఉండేవి ఎందుకు తీసుకున్నావని. నేను ఇచ్చాను ఎందుకు కళ్ళు? ఎందుకు ఇచ్చాడల్లా? అల్లా కళ్ళు ఇవ్వటానికి గల కారణము ఆయన గ్రంథాన్ని చదవటానికే. అదే అసలు. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నేను మానవులను జిన్నాతులను కేవలం నా దాస్యం కొరకే సృష్టించానని. ఎందుకంటే ఇల్లా అనే పదంలో ఏముంది? వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స, నేను సృష్టించలేదు మానవుల్ని జిన్నాతుల్ని మరి ఇంకే పని కోసం. ఇల్లా అంటే కేవలం లియఅబుదూన్, నా దాస్యం కొరకే. మరి ఆయన దాస్యము పూర్తిగా నిండి ఉంది అల్లాహ్ గ్రంథంలో, దాన్ని పరిశీలించనే లేదు. కాబట్టి గుడ్డివాడుగా లేచాడు. కళ్ళు ఉపయోగించు. ఎప్పుడైనా చూసావా ఖురాన్ని? అరబీ పదాలు చూసావా? చదివావా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాట ఇది. ఇన్నా సనుల్కి అలైక ఖౌలన్ తకీలా, నిస్సందేహంగా ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీపై నేను బరువైన మాటను దింపుతాను. ఆ బరువైన మాట ఈ ఖురాన్ గ్రంథమే. ఒకవేళ ఇదే మాట ఆకాశంపై దిగితే ఆకాశం పగిలిపోతుంది, గుండ అయిపోతుంది. పర్వతాలపై గుండ అయిపోతుంది, భూమిపై గుండ అయిపోతుంది. ఇన్నా అరద్నల్ అమానతి అల సమావాతి వల్ అర్ది వల్ జిబాల్ ఫఅబైన అన్ యహ్మిల్నహా వఅష్ఫక్న మిన్హా. అల్లా ఆకాశంపై, భూమిపై, పర్వతాలపై ఈ గ్రంథాన్ని దింపుతానంటే అవి భయపడిపోయి వద్దు మేము మోయలేమన్నాయి. కానీ మానవుడు దీన్ని మోసాడు. వహమలల్ ఇన్సాన్. కాబట్టి కళ్ళు ఇవ్వడానికి గల మూలమైన కారణము ఆయన గ్రంథాన్ని చూస్తామని. అందుకే అల్లా ఏమంటున్నారు? వలకద్ జరానా లి జహన్నమ కతీర మినల్ జిన్ని వల్ ఇన్స్, జిన్నాతుల్ని మానవుల్ని ఎక్కువ శాతం నరకంలో నింపుతాను. ఎందుకు? లహుం ఖులూబున్ లా యఫ్కహూన బిహా వలహుం ఆయునున్ లా యబ్సిరున బిహా వలహుం ఆదానున్ లా యస్మౌన బిహా ఉలైక కల్ అన్ఆమ్. వారికి నేను హృదయం ఇచ్చాను, ఈ హృదయం ద్వారా ఎప్పుడూ కూడా నా విషయాలు పరిశీలించలేదు. ఈ హృదయము నా విషయం గురించి స్థలం ఇవ్వలేదు వారు. అందుకే ఏ హృదయంలో అయితే ఖురాన్ ఉండదో, ఆ హృదయంలో ఎవరు తిష్ట వేస్తారు? శైతాన్ తిష్ట వేస్తారు. ఇంట్లో మనుషులు లేని ఇంట్లో ఉదాహరణ ఇచ్చారు. మనుషులు లేని ఇంట్లో ఎలాగైతే జిన్నాతులు ఉంటాయో
టెస్ట్ వేస్తారు వాళ్ళు. ఎవరు ఉండట్లేదు కదా, వాళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడ ఖురాన్ లేకపోతే వాడు టెస్ట్ వేస్తారు. ఖులూబున్ లా యఫ్కహూన బిహా, వారికి నేను హృదయం ఇచ్చాను, ఈ హృదయం ద్వారా ఎప్పుడు కూడా నా విషయం ఆలోచించలేదు. ఈ హృదయం ద్వారా అన్నిటి గురించి ఈ హృదయంలో చోటు ఉంది, కానీ అల్లాహ్ గ్రంథం గురించి చోట్లేదు. వలహుం ఆయినున్ లా యబ్సిరూన బిహా, కళ్ళు ఇచ్చాను, ఈ కళ్ళతో ఎప్పుడు చూడలేదు. వలహుం ఆజానున్ లా యస్మఊన బిహా, చెవులు ఇచ్చాను, చెవుల ద్వారా ఎప్పుడు కూడా వినే భాగ్యం వారికి కలవలేదు. ఉలైక కల్ అన్ఆమ్, పశువుల మాదిరిగా బ్రతికారు. పశువు అనే పదం అల్లా ఎందుకు వాడారంటే పశువులకి కేవలము ఇదే ధ్యాస ఉంటుంది. మీరు తాడిప్పండి, ఎక్కడ ఏమున్నాయో తినటానికి, అదే. వేరేది ఏమైనా ఉందా? వేరేనే ఉందా వాళ్ళకి? యాకులూన కమా యాకులూన్ అన్ఆమ్ అంటున్నాడు అల్లాహ్ ఖురాన్లో. 47వ సూర ముహమ్మద్ ఆయత్ నంబర్ 12. వాళ్ళు భూమి మీద బ్రతికారు తినటానికి. ఎలాగైతే పశువులు తినేవి అంతే. ఉదయం లేస్తే అదేనా? ఉదయం లేస్తే ఫోన్లు అవే. ఏమైంది? ఆర్డర్ ఇచ్చావా? ఇంకా ఉదయం నుంచి రాత్రి వరకు సంపాదన తినటము. దీని గురించి అల్లాహ్ సృష్టించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గ్రంథం గురించి చూడటానికి కళ్ళు ఉపయోగించలేదు, వినటానికి చెవులు ఉపయోగించలేదు, హృదయాన్ని ఉపయోగించలేదు. అన్ఆమ్ బలుం అదల్, పశువుల మాదిరిగా బ్రతికారు. పశువుల కంటే హీనం అంటున్నాడు అల్లాహ్. అక్కడ పడగొట్టేశాడు తీసుకొచ్చి. పశువులన్నా బాగున్నాయి, దానికంటే హీనం అంటున్నాడు. బలుం అదల్ ఉలైక హుముల్ గాఫిలూన్. అసలు విషయం ఏంటంటే గాఫిల్, నిర్లక్ష్యము, పెడచెవి పెట్టడం, నిర్లక్ష్యం. చాలా సీరియస్ విషయం ఇది. నిర్లక్ష్య విషయం కాదు, ప్రతి వారి బాధ్యత. నా బాధ్యత నాపై ఉంది, నన్ను నేను కాపాడుకోవాలి. కు అన్ఫుసకుమ్ అహలీకుమ్ నార, నిన్ను నువ్వు కాపాడుకో, నీ కుటుంబ సభ్యుల్లో కూడా. కాబట్టి ఖురాన్తో సంబంధమే అసలైన రక్షణ, అల్లాహ్ యొక్క గ్రంథం. అందుకే ఖురాన్ ఖయామత్ నాడు సిఫారసు చేస్తుంది, చదివే వారి గురించి సిఫారసు చేస్తుంది. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే 30 ఆయతులు గల ఒక సూరా ఖురాన్లో ఉంది. ఏ సూరా అండి? సూరే ముల్క్. ఎవరైతే కంఠపాఠం చేసుకుంటారో ఆ సూరా వారి గురించి సమాధిలో శిక్ష నుండి కాపాడుతుంది. మహషర్లో, తీర్పు మైదానంలో అల్లాహ్తో వాదన చేస్తుంది, ఆ వ్యక్తిని జన్నతులు తీసుకెళ్తాను. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. 30 ఆయతులు గల ఒక సూరా. ఎవరైతే రాత్రి పడుకునే ముందు సూర్య బఖరా యొక్క చివరి ఆయతులు 2 లేదా 3 అనుకోండి చదువుకుంటారో ఆ రోజు కొరకు చాలును అన్నారు. అల్హమ్దులిల్లాహ్. కనీసం అవేనా మనం నేర్చుకోకపోతే ఎందుకు? ఎవరైతే ప్రతి నమాజ్ తర్వాత ఒక ఆయత్ చదువుకుంటారో వారికి జన్నత్కి మధ్య ఏ అడ్డు ఉండదు, చావు తప్ప. ఇలా చేస్తే అలాగా జన్నత్కి వెళ్ళిపోతారు. అవునా కాదా? ఏ ఆయత్ ఉండదు? ఆయతుల్ కుర్సీ. అదా టైం అయిపోయింది. ఆయతుల్ కుర్సీ. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే సూర్య బఖరా, సూర్య కహఫ్ 18వ సూర జుమ్మా నాడు చదువుతారో మరొక జుమ్మా వరకు వారికి నూరు ఉంటుంది, జ్యోతి ఉంటుంది అన్నారు. ఎవరైతే సూర్య కహఫ్ యొక్క మొదటి 10 ఆయతులు లేదా చివరి 10 ఆయతులు కంఠపాఠం చేసుకుంటారో దజ్జాల్ యొక్క ఫిత్నాల నుండి దూరంగా ఉంటారు. ఇప్పుడు దజ్జాల్ యొక్క ఫిత్నాలే ప్రపంచంలో ఉంది. దజ్జాల్ యొక్క కాన్సెప్ట్ ఏంటి?
ఒంటికన్ను. ఆ ఒంటికన్ను యొక్క డామినేట్ ప్రపంచం అంతా కూడా అయిపోతుంది. అన్నిటిపై వాడి అధికారం వచ్చేస్తుంది ఖయామత్ దగ్గరలో. అన్నిటిపై వాడి అధికారమే. ఏది మనం చేయాలన్నా వాడితోనే తీసుకోవాలి. అల్లా ఆ దజ్జాల్ యొక్క ఫిత్నాల నుండి కాపాడతారు. ఎవరైతే సూర్య హషర్ యొక్క 3 చివరి ఆయతులు చదువుతారో కంఠపాఠం చేసుకొని ఉదయం సాయంత్రం, వారి గురించి 70,000 దైవదూతలు దువా చేస్తూ ఉంటారు. సూర్య హషర్ యొక్క చివరి 3 ఆయతులు. ఇలా ఖురాన్ యొక్క ఆయతుల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తూ అన్నారు, అలీఫ్ లామ్ మీమ్. ఇవి ఒక అక్షరం కాదు, 3 అక్షరాలు. 30 పుణ్యాలు దొరుకుతాయి. ఎవరైతే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం చదువుతారో వారికి 190 పుణ్యాలు దొరుకుతాయి. ఎందుకు? అందులో 19 ఆయతులు ఉన్నాయి. ఎవరైతే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం చదువుతారో, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం 19, అందులో అక్షరాలు ఉన్నాయి కాబట్టి దానికి 190 పుణ్యాలు. జహన్నముకు కూడా 19 పెద్ద దైవదూతలు ఉన్నారు, నిర్వాహకులు అని అల్లాహ్ ఖురాన్లో. అలైహా 19. ఇవి కూడా 19 అక్షరాలే. ఇవి చదువుతున్న వారు అల్హమ్దులిల్లా జహన్నం యొక్క దారోగాల నుండి దూరంగా ఉండొచ్చు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్యం పెట్టానన్నాడు. ఈరోజు అందరికి కావాల్సింది ఏంటి? కారుణ్యం కావాలి. వనునజ్జిలు మినల్ ఖురాని మా హువ షిఫా వ రహ్మ. స్వస్థత, కారుణ్యం ఉంది. అందరికీ స్వస్థత కావాలి. ఎక్కువ ఖర్చు అయ్యేది మెడిసిన్. ఇప్పుడు అందరూ కోరేదేంటి? మెడిసిన్ వద్దు, స్వస్థత కావాలి. రండి ఖురాన్ దగ్గరికి, ఇన్షాల్లా స్వస్థత ఉంది. అందరికీ టెన్షన్స్, లేనిపోని టెన్షన్స్, ఒత్తిడి. కావాల్సింది పీస్, కారుణ్యము. పీస్, శాంతి, కారుణ్యము ఖురాన్లో ఉంది. అల్లాహ్ పిలుస్తున్నాడు రండి అని. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మన దగ్గర అన్ని మందులు ఉన్నాయి, టాబ్లెట్స్ అన్నీ ఉన్నాయి, కానీ వేసుకోవటం లేదు. జబ్బులతో సతమతం అవుతున్నాం, బాధపడుతున్నాం, వేసుకోవటం లేదు. కానీ టాబ్లెట్స్ మన దగ్గర ఉన్నాయి, అటుకుపైనే ఉంది. దాన్ని ఏదో అనుకుంటా, అదే అసలు సర్వ రోగ నివారిణి కాదు, సర్వ సమస్యల నివారి. సర్వ సమస్యల నివారి. ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, ఆరోగ్య సమస్య, ప్రపంచంలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, అన్నిటి యొక్క నివారిణి అల్లాహ్ యొక్క గ్రంథం. అది పిలుస్తుంది మనల్ని. ఫఫిర్రు ఇలల్లాహ్, రండి అల్లాహ్ వైపు, అల్లాహ్ యొక్క గ్రంథం వైపు. కాబట్టి ఇప్పుడు ఎంత సులువు అయిపోయిందంటే ఖురాన్ని నేర్చుకోవటము, ఇలా జేబులో పెట్టుకొని మనం పని చేసుకుంటూ ఉంటే అదే చెప్తూ ఉంటుంది, వద్దన్నా చెప్తూనే ఉంటుంది. అంత ఈజీ అయిపోయింది నేర్చుకోవటం. కానీ అది వినటానికి కొంచెం చిరాకుగా ఉంటుంది, విరక్తిగా ఉంటుంది. ఆ శైతానుగాడు మనల్ని పడుతూ ఉంటాడు, ఆపురా అది ఆపేస్తాడు, వేరేదేదో పెడతాడు. దాన్ని చూస్తూ చూస్తూ రాత్రి 1 గంట అయిపోద్ది వాడికి. 1 గంట అయిపోయింది కదా, పడుకోవాలి, రేపు చూద్దాంలే. ఆ రేపు మలుకుల మోత వచ్చేస్తాడు, వెళ్దామని చెప్పి. కాబట్టి చాలా ప్రమాదంలో ఉన్నాము ఎవరైతే ఖురాన్ నుండి దూరంగా ఉన్నారు. ఖురాన్ నేర్చుకోవటము ఈ కాలములో చాలా సులువు. కేవలం జేబులో పెడితే చాలు. ప్రతి వారి దగ్గర ఉంది, అన్నీ ఉంటాయి. చాలా మంది దగ్గర ఖురాన్, ఫోన్లో ఖురాన్ ఉండదు. ఖురాన్ ఉండకూడదంట కదండి, ఫోన్లో ఉండకూడదు. ఈ బ్యాగ్లో పెట్టుకొని ఎవరికైనా ఎక్కడైనా అపవిత్రం అవుద్ది అంటే ఖురానే అవసరం లేదు నీకు. నౌజ్ బిల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ని పెట్టడానికి ప్లేస్ లేదు.
ప్లేస్ లేదు, ఖురాన్ని పెట్టడానికి ప్లేస్ లేదు, ఖురాన్ గురించి టైం లేదు, ఖురాన్ గురించి ఆలోచించటానికి నాకు టైం లేదు, చదవటానికి కాదు ఆలోచించడానికి కూడా టైం లేదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గ్రంథము ఖురాన్ చదివించటానికి మన పిల్లలకు కూడా టైం లేదు. అలా అయిపోయారు తల్లిదండ్రులు. అల్హమ్దులిల్లాహ్ ఇప్పుడే మన ఇద్రీస్ పూర్తి ఖురాన్ యొక్క హాఫిజ్ అయి సూర యాసీన్ పారాయణం చేశారు. ఇలా ప్రతి ఒక్కరూ తలచుకుంటే ఖురాన్ నేర్చుకోగలరు. ఓ 4 సంవత్సరాల క్రితం ఏమైనా ఉందా? లేదు. 4 సంవత్సరాల తర్వాత ఖురాన్ యొక్క హాఫిజ్. ఎవరు తీసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వచ్చే గ్రంథం ఇది. ఎవరైతే ఖాతరు చేయరో వాళ్ళ దగ్గర నుంచి ఏమవుద్ది? ఎలాగైతే ఒంటె వెళ్ళిపోతుందో, ఒంటె ఉదాహరణ ఇచ్చారు, అలా వెళ్ళిపోతుంది అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి దీన్ని తీసుకునే వాళ్ళ దగ్గర ఇది ఉంటుంది, దీన్ని ఖాతరు చేయని వారి దగ్గర ఉండదు, వెళ్ళిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అద్భుతమైనటువంటి ఈ గ్రంథాన్ని ఉపయోగించుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ ఈ గ్రంథముతో ఇహలోకములో, సమాధిలో, తీర్పు మైదానంలో, పుల్సరాత్లో, జన్నత్లో ప్రయోజనం పొందే భాగ్యం ప్రసాదించాలి. అల్లాహ్ ఖురాన్ యొక్క కారుణ్యం మాకు ప్రసాదించు, ఖురాన్ యొక్క స్వస్థత మాకు ప్రసాదించు, ఖురాన్ యొక్క జ్ఞానం మాకు ప్రసాదించు, దాన్ని ఆచరిస్తూ తెలియని వారికి అందించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించు, వారిని కరుణించు, వారి సమాశిక్షించి వారిని కాపాడు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు, జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. అల్లా మా కష్టాలని సుఖాల్లో మార్చు, మా నష్టాన్ని లాభాల్లో మార్చు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين. السلام عليكم ورحمة الله وبركاته.